వస్తుందా వీడియో కరెక్ట్గా వస్తుంది సార్. లాస్ట్ క్లాస్లో ఏ బార్ అంటే చెప్పాను డెఫినేషన్. ఏ బార్ ఈక్వల్ టు ఏ యూనియన్ డి ఆఫ్ ఏ అని చెప్పాను. డి ఆఫ్ ఏ అంటే మీనింగ్ డిరైవ్డ్ సెట్ అని చెప్పాము. డిరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ. డిరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అంటే ఏం చెప్పాను? సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఏ అని చెప్పాం. ఎక్స్ కమాండ్ అనేది మెట్రిక్ స్పేస్లో. లిమిట్ పాయింట్ డెఫినేషన్ ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ చెప్పాలి. లిమిట్ పాయింట్ డెఫినేషన్ చెప్పండి లిమిట్ పాయింట్ డెఫినేషన్ దెర్ ఎగ్జిస్ట్ ఆర్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాన్ ఎంప్టీ అవ్వాలని చెప్పాను. లిమిట్ పాయింట్ అవ్వాలంటే ఇది మెట్రిక్ స్పేస్. ఎక్స్ కమాండ్ అనేది మెట్రిక్ స్పేస్. అందులో ఏరేదో సెట్ తీసుకుంటున్నాను. ఏకి ఎక్స్ అనే పాయింట్ లిమిట్ పాయింట్ అవ్వాలంటే సమ్ ఆర్ రేడియస్తో బాల్ ఫామ్ చేయండి. అంటే ఇది సెంటర్ ఎక్స్నో రేడియస్నో ఆర్. ఇది ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్. ఇది కూడా సెట్ ఆఫ్ పాయింట్సే కదా. ఆ సెట్ ఆఫ్ పాయింట్స్లో కొన్ని పాయింట్స్ ఏ పాయింట్స్ అవ్వాలి అంటే ఏకి ఎస్ఆర్ఎక్స్కి కామన్ పాయింట్స్ ఉండాలి. అదర్ దెన్ ఎక్స్ కాకుండా ఎక్స్ అది ఇక్కడ తీసుకుని ఇక్కడ తీసుకోలేదు కదా. సపోజ్ ఇక్కడ ఉందనుకోండి ఎక్స్ కాకుండా ఉండాలి. సపోజ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయితే అదర్ దెన్ ఎక్స్ కంటైన్ చేయాలి. అర్థమైందా? ఎక్స్ అనేది ఇక్కడ తీసుకున్నాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ అంటే ఇట్ ఏదర్ బిలాంగ్స్ టు ఏ ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. డస్ నాట్ బిలాంగ్స్ టు ఏకి ఇలా ఉండాలి. మళ్ళీ ఏ బిలాంగ్స్ టు ఎక్స్ అని ఇలా వచ్చిందనుకోండి, ఈ ఎక్స్ కూడా ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఇది ఏలో ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ ఇలా బాగా ఫామ్ చేయండి. అప్పుడు ఏ కాకుండా ఎక్స్ కాకుండా కొన్ని ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి దీంట్లో కామన్గా. అర్థమైంది? ఇప్పుడు కూడా బాల్ ఫామ్ చేయొచ్చు. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయినా కూడా బాల్ ఫామ్ అవుతుంది. ఓపెన్ స్పేర్ ఫామ్ అవుతుంది. ఆ ఓపెన్ స్పేర్లో ఖచ్చితంగా ఓన్లీ సెంటర్ ఒకటి ఉంటే సరిపోదు, అదర్ దాన్ ఎక్స్ కూడా ఉండాలి. నేను ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయింది కదా నాలుగు చెప్పేసి మీరు కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పకూడదు. ఎక్స్ కాకుండా ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ చెప్పాలి మీరు. అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ చెప్పినా సరే అప్పుడు ఎక్స్ ఆ సెట్ అవుతుంది మనకి. ఆ ఎక్స్ అవుతుంది మనకి లిమిట్ పాయింట్ అవుతుంది. ఎక్స్ లిమిట్ పాయింట్ అవ్వాలంటే ఎక్స్ సెంటర్కు బాల్ ఫామ్ చేయాలి. ఆ బాల్లో ఏం చేయాలి? బాల్ని సెట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫామ్ చేయాలి. ఆ ఎలిమెంట్స్కి ఏకి కామన్ ఎలిమెంట్స్ ఉండాలి. ఉంటే అప్పుడు ఆ పాయింట్ని లిమిట్ పాయింట్ అంటాం. ఇప్పుడు అలాంటి లిమిట్ పాయింట్స్ అన్ని తీసుకొని సెట్ నోట్ చేస్తాం. దాన్ని డి ఆఫ్ ఏ అంటాం. డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అంటాం. ఇప్పుడు ఏ బార్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ డి ఆఫ్ ఏ. ఏ బార్ ఏమని చెప్తాం? ఏ యూనియన్ డి ఆఫ్ ఏ. డెరైవ్డ్ సెట్ని ఏని కలిపిస్తే సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్ ఏని కలిపితే ఏ బార్ వస్తుంది. ఇక్కడ ఏ బార్ సెట్ అంతే మొత్తం. ఇలాంటి ఇంకా ఉంటాయి కదా లిమిట్ పాయింట్స్. ఇక్కడ వై ఉందనుకోండి, ఇక్కడ జెడ్, ఇవన్నీ లిమిట్ పాయింట్స్ అయిననుకోండి, ఇక్కడ జాయిన్ చేసి కదా. జాయిన్ చేస్తే ఫామ్ అయితే డెరైవ్డ్ సెట్. డెరైవ్డ్ సెట్లో ఉన్నవన్నీ ఏంటి? ఎలిమెంట్స్ అన్నీ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఏ సెట్ లిమిట్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డీ మీద ఒక నేమ్ ఉంటే నోట్ చూడండి. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ కూడా మీరు నోట్ చూడొచ్చు. ఇక్కడ చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఏంటంటే సపోజ్ థియరం సింపుల్ మీనింగ్ ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ బార్ అవుతుంటే దేర్ ఎగ్జిస్ట్ ఆర్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ అవ్వాలి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ బార్ అయినప్పుడు ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ సెంటర్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ. నాన్ ఎంప్టీ అంటే ఈక్వల్ టు పెట్టాలి. నాన్ ఎంప్టీ అంటే నాట్ ఈక్వల్ టు, అంతే కదా. అంటే దీని మీనింగ్ ఏంటి? ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్కి ఏకి కామన్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాలి. ఉండాలి. ఇప్పుడు వెన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ బార్ అంటే నెసరీ సఫిషియెంట్ అంటాం. 2 కండిషన్స్ ఉన్నాయి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ బార్ అని తీసుకుని ఇంటర్సెక్షన్ నాన్ ఎంప్టీ అని చెప్పాలి. అలాగే ఇంటర్సెక్షన్ నాన్ ఎంప్టీ అవుతుంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ బార్ అని చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ నెసరీ కండిషన్ తీసుకోండి. నెసరీ కండిషన్ చూడండి. నెక్స్టరీ కండిషన్ చెప్తాను చూడండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఫస్ట్ ఏ బార్ అని తీసుకోండి. ఇప్పుడు మనం ఏం క్లెయిమ్ చేయాలి? ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ అని చెప్పాలి. ఫర్ ఆల్ ఆర్ గ్రేటర్ దాన్ 0, అంతే కదా. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ బార్ అని తీసుకున్నాను. వాట్ ఈజ్ ఏ బార్? ఏ బార్ అంటే చెప్పాను ఏ యూనియన్ డి ఆఫ్ ఏ. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ డి ఆఫ్ ఏ. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ డి ఆఫ్ ఏ అయితే ఇది ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అవ్వచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు డి ఆఫ్ ఏ అవ్వచ్చు. సపోజ్ కేసు మనం తీసుకోండి. ఎక్స్ అనేది ఏలో ఉందనుకోండి, ఎక్స్ ఏలో ఉంటుంది. ఆల్రెడీ మనకి ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ సెంటర్ ఏంటి? ఎక్స్ కదా. ఎక్స్ అనేది ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్లో ఉంటుంది కదా. సెంటర్ ఖచ్చితంగా బాల్లో ఉంటుంది కదా. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ కూడా అయింది.
అంటే రెండింటికి ఇంట్రెస్ట్ కామన్ ఎలిమెంట్ ఒకటి వచ్చినట్టే కదా. ఎక్స్ అనేది ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్కి ఏకి కామన్ ఎలిమెంట్ అయ్యింది. దేర్ ఫోర్ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఇస్ నాన్ ఎంప్టీ. మనం ప్రూవ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కేస్ 1 ఎక్స్ అనేది ఏలో ఉంటుంది. సపోజ్ ఎక్స్ ఏలో లేదని తీసుకోండి. సపోజ్ ఎక్స్ ఏలో లేదు. ఎక్స్ ఏలో లేకపోతే ఎక్కడ ఉండాలి? ఇది ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ డి ఆఫ్ ఏ అని రాస్తాం. ఎక్స్ ఏలో ఉంది కాబట్టి ఎక్స్ డి ఆఫ్ ఏలో ఉండాలి. ఎక్స్ బిలాంగ్స్ డి ఆఫ్ ఏ అయితే ఎక్స్ ఇస్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ అన్నమాట. లిమిట్ పాయింట్ అంటే ఏం చెప్తున్నాను? ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏమైనా సెట్ ఆఫ్ ఎక్స్ నాన్ ఎంప్టీ అవ్వాలి. ఎక్స్ సెంటర్గా బాల్స్ ఫామ్ చేస్తే బాల్స్ అన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? ఏని ఇంటర్సెక్ట్ చేయాలి. దాంట్లో ఎక్స్ కాకుండా కొన్ని పాయింట్స్ ఉండాలి. ఓన్లీ ఎక్స్ ఉంటే సరిపోదు, అదర్ దాన్ ఎక్స్ ఉండాలి. ఇది లిమిట్ పాయింట్ డెఫినేషన్. కానీ ఆల్రెడీ మనకి ఏం తీసుకున్నాం చూడండి, ఎక్స్ అనేది ఏలో లేదని తీసుకుందాం. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అప్పుడు ఏ మైనస్ అంటే ఎక్స్ ఎప్పుడైతే లేదో ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? ఏ ఇట్ సెల్ఫ్ అయిపోతుంది. ఎక్స్ ఏ బయట ఉంది కదా, ఇది ఏ, ఇది ఎక్స్ ఇక్కడ ఉంది. ఇప్పుడు రెండు సెట్లకి ఇంటర్సెక్షన్ మైనస్ చేస్తే ఇదే వస్తుంది నాకు. మొత్తం ఏ ఫుల్ సెట్ ఏ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్స్ ఏలో లేదు కదా, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ కాబట్టి ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఏ ఇట్ సెల్ఫ్. కాబట్టి దీంట్లో మనం ఏం రాయించిన ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏం రాయొచ్చు? ఏ ఇట్ సెల్ఫ్ రాసేయచ్చు. మనం ప్రూవ్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే ఎక్స్ అనేది ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్కి ఎక్స్ కామన్ ఎలిమెంట్ ఎందుకంటే తీరం హోల్డ్ అయిపోయింది, సఫిషియెంట్ కండిషన్ హోల్డ్ అయింది. అలా కాకపోయినా సరే లిమిట్ పాయింట్స్ ప్రాపర్టీ ప్రకారం కూడా మనం హోల్డ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ రాసామో ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఏ ఇట్ సెల్ఫ్ అయింది. కాబట్టి దీంట్లో మనం ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇట్ సెల్ఫ్ నోట్ చేస్తాం. కాబట్టి తీరం ప్రూవ్ అయింది. నెసరీ కండిషన్. ఇప్పుడు సఫిషియెంట్ కండిషన్ ఏం తీసుకోవాలి మనం? ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఫర్ ఆల్ ఆర్ గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు మనం ఏం క్లెయిమ్ చేయాలి? ఎక్స్ అనేది ఏ బార్లో ఉందని చెప్పాలి. ఎక్స్ అనేది ఏ బార్లో ఉందంటే ఏదర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని చెప్పాలి, అంతే కదా. ఏదర్ ప్రూవ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని చెప్పాలి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కాదు, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అన్న ప్రూవ్ చేయించాలి, ఎక్స్ బిలాంగ్స్ టు డి ఆఫ్ ఏ అన్న ప్రూవ్ చేయించాలి. ఇప్పుడు ఇక్కడ వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఉండే వచ్చాడు. ఎస్ మనం ఏ జూమ్ చేసుకుందాం. ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ నాట్ ఎంప్టీ రాస్తాం. అంటే అట్లీస్ట్ 1 ఎలిమెంట్ అనేది కామన్ ఉంటుంది అని రాస్తాం. కానీ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్లో ఉన్న మినిమం ఎలిమెంట్ ఏంటి? ఎక్స్. అంటే ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్లో సెంటర్ ఖచ్చితంగా ఉంటుంది కదా. కాబట్టి ఎక్స్ అనేది మినిమం ఎలిమెంట్ ఆఫ్ ఎక్స్ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్. సపోజ్ మళ్ళీ 2 కేసెస్ వస్తాయి. ఎక్స్ అనేది మినిమం ఆఫ్ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ కదా. ఇప్పుడు ఒకవేళ ఎక్స్ కూడా ఏలో ఉందనుకోండి, చెప్తా ఇఫ్ అని చెప్తున్నా ఇక్కడ. ఎక్స్ ఏలో ఉంటే అప్పుడు ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ బిలాంగ్స్ టు ఏ నుండి ఆఫ్ ఏలో ఉన్నట్టే కదా. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ బార్ ఉన్నట్టే కదా. తీరం ప్రూవ్ అయింది మనకు. అదే చెప్పాలి. ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ సఫిషియెంట్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి మనం? ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ నాన్ ఎంప్టీ తీసుకుని ఎక్స్ ఏ బార్లో ఉంటుందని చెప్పాలి, అంతేనా. ఎక్స్ ఏ బార్లో ఉంటుంది ప్రూవ్ చేయాలి మనం. మరి ఏ కండిషన్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి ఇక్కడ? ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ నాన్ ఎంప్టీ తీసుకోవాలి. ఇంటర్సెక్షన్ నాన్ ఎంప్టీ అయితే అట్లీస్ట్ 1 ఎలిమెంట్ అన్న ఉండాలి కదా. దీంట్లో అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఏంటి? ఎక్స్. సపోజ్ ఎక్స్ అనేది ఒకవేళ ఏలో ఉందనుకోండి, అంటే ఎక్స్ బిలాంగ్ అంటే ఎక్స్ కన్నా కామన్ ఎలిమెంట్ అయితే ఎక్స్ ఏ అయితే ఎక్స్ ఏ నుండి డి ఆఫ్ ఏలో ఉంటాయి కదా. కాబట్టి ఎక్స్ అనేది ఏ బార్లో ఉంది. కాబట్టి తీరం ప్రూవ్ అయింది. సపోజ్ ఎక్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? ఇఫ్ అని రాసాను ఇక్కడ. ఎక్స్ కామన్ ఎలిమెంట్ అయితే అని రాశాను. ఎక్స్ కామన్ ఎలిమెంట్ కాదని తీసుకోండి. నెక్స్ట్ కేసులో ఎక్స్ కామన్ ఎలిమెంట్ కాదని తీసుకుందాం. కామన్ కాదంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ వేరు, ఎక్స్ ఏ వేరు. అంటే కామన్ ఎలిమెంట్ లేవు కదా, అది డిస్జాయింట్ అయ్యాయి. ఎక్స్ కామన్ ఎలిమెంట్ కాదు అంటే ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ ఏ అయింది. ఇప్పుడు దాంట్లో నోట్ చేసేయండి. ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ ఎగ్జ్యూమ్ చేసుకున్నాం కదా. అందుకు మనం ఏ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూషన్ చేయొచ్చు? ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. అంటే ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ ఇస్ నాన్ ఎంప్టీ. ఇది ప్రాపర్టీ దేనికి? ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నాన్ ఎంప్టీ అని ప్రాపర్టీ దేనికి? ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ ఇస్ నాన్ ఎంప్టీ ఫర్ ఆల్ గ్రేటర్ దాన్ 0 ప్రాపర్టీ దేనికి? లిమిట్ పాయింట్. కాబట్టి ఎక్స్ అనేది లిమిట్ పాయింట్ అయినట్టు. లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ ఇది. ఎక్స్కు లిమిట్ పాయింట్స్ అంటే దేంట్లో ఉంటాం? ఏ సెట్లో పెడతాం మనం? ఏ సెట్లో పెడతాం? ఏదే ఎక్స్ అనేది ఏ లిమిట్ పాయింట్ అయింది, అప్పుడు ఆ పాయింట్ చేసి డి ఆఫ్ ఏలో పెట్టాం. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ డి ఆఫ్ ఏ అయింది. ఎక్స్ ఏలో లేదనుకున్నా దేంట్లో వచ్చింది మనకి. కాబట్టి కాబట్టి యూనియన్లో ఉన్నట్టే కదా. అంటే ఎక్స్ బిలాంగ్స్ ఏ బార్ అయింది. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ తీసుకోండి ఫర్ ఆల్ ఆర్ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ అనేది ఏ బార్లో ఉంటుంది ప్రూవ్ చేయాలి. అంటే రివర్స్ కండిషన్ కదా, సఫిషియెంట్ కండిషన్. అంటే ఇది ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అనే చెప్పాలి, ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆఫ్ ఏ అనే చెప్పాలి. మీరు ఈ కండిషన్ ఎస్యూమ్ చేసుకోవాలి. అంటే ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ నాన్ ఎంప్టీ అని ఎస్యూమ్ చేసుకున్నాం.
అంటే అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ అంటే కామన్ ఉండాలి. దీంట్లో ఉన్న మినిమం ఎలిమెంట్ ఏంటి మనకి ఎక్స్, అంతేనా? కాబట్టి మినిమం అట్లీస్ట్ ఎస్ఆర్ఎఫ్ఎక్స్లో ఎక్స్ ఉంటుంది మనకి. ఆ ఎక్స్ కామన్ ఎలిమెంట్ అయిందనుకోండి, ఎక్స్ ఏదో ఉన్నట్టే కదా. ఎందుకంటే కామన్ ఎలిమెంట్ ఎందుకు ఉండాలంటాను, 4 రాసుకుంటే అట్లీస్ట్ వన్ కామన్ ఎలిమెంట్ ఉండాలి. సపోజ్ దీంట్లో ఈ స్పేర్ ఒకే ఎలిమెంట్ ఉంది ఎక్స్ ఒకటే, అప్పుడు ఎక్సే కామన్ అవ్వాలి, అంతే కదా. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ డిఎఫ్ అవుతుంది, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ బార్ రాస్తాం. ఎక్స్ కామన్ ఎలిమెంట్ కాదని తీసుకోండి, కామన్ ఎలిమెంట్ కాదు అంటే ఏలో లేదు. ఎస్ఆర్ఎఫ్ ఎక్స్లో ఉంటుంది కానీ ఏలో ఉంటుంది, కామన్ ఎలిమెంట్ కాదంటాం కదా. ఎస్ఆర్ఎఫ్ ఖచ్చితంగా ఎక్స్ ఎస్ఆర్ఎఫ్ఎక్స్లో ఉంటుంది, కామన్ ఎలిమెంట్ కాదంటే మీరు ఏలో ఉండకూడదు. అంటే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అమ్మాయి ఇచ్చిన సిలబస్ చెప్పారు, నోట్ చేసుకోండి, డబుల్ స్టార్ట్ చేస్తాం. ది ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటే ఏనే సెట్ అయితే ఎక్స్ ఇక్కడ ఉంది, ఈ సెట్ ఇస్తాం. ఏ మైనస్ ఎక్స్ అంటే మళ్ళీ ఏ ఫుల్ సెట్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం తీసుకునే ఎగ్జామిషన్లో ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఇస్ నాట్ అంటే ఎజ్యూమ్ చేసుకున్నాం కదా, అందులో రీప్లేస్ ఏ బై ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్. అప్పుడు దేని డెఫినేషన్, ఈ డెఫినేషన్ ఉండేది ఎక్స్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ అయినట్టు. ఏ కొన్ని లిమిట్ పాయింట్స్ దేంట్లోకి వెళ్తాయి, డైరెక్ట్ సెట్లోకి వెళ్తాయి. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆఫ్ ఏ అయింది కాబట్టి మళ్ళీ ఎక్స్ అని యూనియన్లో వచ్చినట్టే, అంటే ఎక్స్ ఏ బార్లో వచ్చింది. సెట్లో ఉంటే 2 సెట్లో కామన్ ఉంటుంది యూనియన్ కాబట్టి ఏదో దాంట్లో ఉంటే చాలు. ఇంత కామన్ ఎలిమెంట్ అయితే వచ్చేస్తుంది, కామన్ ఎలిమెంట్ కాకపోయినా కూడా వచ్చేస్తుంది మనకి. కామన్ ఎలిమెంట్ అయితే డైరెక్ట్గా డెఫినేషన్ వచ్చేస్తుంది, కామన్ ఎలిమెంట్ కాదనుకోండి ఈ ప్రాపర్టీ నుంచి వచ్చింది మనకి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.